హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గూగుల్ పే ఇండియాలో బ్యాన్ అయిందా లేదా దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే అసలు న్యూస్ ఎలా వచ్చిందో దాని గురించి కూడా మాట్లాడదాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గూగుల్ పేని బ్యాన్ చేసినట్టు మన సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది న్యూస్ అనేది. అసలు ఆ న్యూస్ రియలా ఫేకా దాని గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఇష్యూలో మనకి ఎన్పిసిఐ అనే పెద్ద సంస్థ మనకి ఇన్వాల్వ్ అయింది. ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఎన్పిసిఐ అనేది మనకు క్లారిటీ అయితే ఇచ్చింది. మేము గూగుల్ పేని ఇండియాలో బ్యాన్ అయితే చేయట్లేదు, బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. ఎందుకంటే అది హై అండ్ సెక్యూర్ యాప్ అండ్ చాలా పెద్ద యాప్ కూడా. అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు అదే స్టేట్మెంట్ అయితే ఇచ్చేసింది. మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకేం చెప్పిందంటే గూగుల్ పేని మేము ఇండియాలో బ్యాన్ అయితే చేయట్లేదు కూడా. సోషల్ మీడియాలో మీరు ప్రచారం అయితే చేయవాకండి, తప్పు ప్రచారం అయితే చేయవాకండి అండ్ రూమర్స్ కూడా స్ప్రెడ్ చేయవాకండి అని చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఎన్పిసిఐ అనే పెద్ద సంస్థ. ఎన్పిసిఐ కూడా అదే చెప్పింది. మనకి ఆ రూమర్ అంటే ఎందుకు ఇచ్చిందంటే మనం గూగుల్ పే పేమెంట్స్ అయితే చేస్తూ ఉంటాం. అవి మనకి ఆ పేమెంట్స్ అనేది సెక్యూరా కాదా అని అలా వచ్చింది. సెక్యూర్ కాదన్నట్లు మనకి రూమర్ అయితే వచ్చింది. ఇప్పుడు చాలామంది మైండ్లో థాట్ ఏంటంటే మేము గూగుల్ పే పేమెంట్ చేస్తున్నాం, మాకు సేఫా కదా, మా మనీ కానీ మా బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఎన్ని సేఫా కాదా అని చాలామంది మైండ్స్లో అయితే ఉంది. న్యూస్ చూసిన కాడి నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది కదా మనం గూగుల్ పే బ్యాన్ అయిందని. చాలామంది కొంచెం ఫీర్ అయితే భయపడ్డారు. అంటే మేము యూజ్ చేయొచ్చా లేదా, మేము గూగుల్ పేని మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, పేమెంట్ చేస్తున్నాము, మా బ్యాంక్ డీటెయిల్స్ సేఫా కదా అలాంటి థాట్స్ అయితే అందరి మైండ్లో వచ్చినాయి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. అందరికన్నా ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ నౌ.